వైసీపీ అధ్యక్షుడికి స్క్రిప్ట్ రాసిస్తున్న వ్యూహకర్తలు జగన్ను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలున్నాయి. అబద్ధాలను సైతం నిజాలను చేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు విషయాలను దాచి కొసరు అంశాలతో మీడియా ముందుకు పంపుతూ తప్పులు చేపిస్తున్నారనే వారు లేకపోలేదు. వ్యూహకర్తల వ్యవహారంతో వైసీపీ అభాసుపాలవుతోందా? కూటమి ప్రభుత్వాన్ని 4 తిట్లు తిట్టి తిరిగి 10 మాటలు అనిపించుకునే విధంగా చేస్తున్నారా? ప్రజల దృష్టిలో పలుచనయ్యే విధంగా జగన్ను తప్పుదారి పట్టిస్తున్నారా? ఈ అంశాలపై అధికార వర్గాలతో పాటు టీడీపీ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి? జగన్కు స్క్రిప్టులు రాసిస్తున్న వారిని ఎందుకు సన్మానించాలనుకున్నారు? నిజాలను దాస్తున్న వ్యూహకర్తలు ఎవరు? మీడియా ముందు జగన్ చెబుతున్న తప్పులతో వైసీపీకి నష్టం జరుగుతోందా? వాజ్ దిస్ స్టోరీ? వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియా ముందుకు వచ్చే ముందు చెప్పదలుచుకున్న అంశాలపై కనీసం అధ్యయనం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయా విషయాల పూర్వాపరాలను పరిశీలించడం లేదు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలనే తపనతో తప్పుల తడకల్లాంటి అంశాలను ప్రస్తావించి వెళ్లిపోతున్నారు. ఇలాంటివి వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఆకాశంపై ఉమ్మాలని ప్రయత్నిస్తే అది వారి మొహంపైనే పడుతుందన్న నిజాన్ని జగన్ మర్చిపోతున్నారన్న విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. స్టడీ చేయకుండా మీడియా ముందుకు వచ్చి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అన్ని అంశాలపై పక్కాగా లెక్కలు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు తప్పడడుగులు వేస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. వైసీపీ అధ్యక్షుడికి స్క్రిప్టులు రాసిస్తున్న వారితో పాటు వ్యూహకర్తలు జగన్కు వాస్తవాలు తెలియకుండా చేస్తున్నారనే వారూ లేకపోలేదు. ఇది మంచిది కాదంటున్నారు. సోమవారం రాత్రికి తాడేపల్లి ప్యాలెస్కు రావడం, మళ్లీ శుక్రవారం ఉదయాన్నే బెంగళూరు యలహంక ప్యాలెస్కు వెళ్లిపోవడం వైసీపీ అధ్యక్షుడు జగన్కు అలవాటైపోయింది. 15 రోజులకు ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ఇటీవల వైసీపీలో కొత్త సంప్రదాయంగా మారింది. 2 నుంచి 2.5 గంటల పాటు మారథాన్ ప్రసంగ పాఠం వినిపిస్తున్నారు. ఇటీవల 2 సార్లు మీడియా మీట్ నిర్వహించిన జగన్ నేషనల్ ఛానల్స్తో విడిగా మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో పాటు అధికారులకు తెలిసేలా ఇంగ్లీష్లో రాజధాని అమరావతిపై విషం చిమ్మారు. ఈ నెల 22న జరిగిన మీడియా సమావేశంలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై ఇంగ్లీష్లో మాట్లాడారు. ఈ అంశంపై జగన్ వేసిన పిటిషన్ హైకోర్టు పెండింగ్లో పెట్టింది. అయితే జనవరి 22న జగన్ నిర్వహించిన మీడియా మీట్లో ప్రధానంగా భూముల రీసర్వేపై విమర్శలు చేశారు. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తాను ప్రవేశపెట్టిన స్కీమ్ను చంద్రబాబు తన పథకంగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారన్నది జగన్ ఆరోపణ. కానీ అసలు విషయాన్ని మరుగున పెట్టారు. భూముల రీసర్వే తప్పుల తడకగా మారిందని, తమ భూముల వివరాలను పాస్ పుస్తకాల్లో సరిగా నమోదు చేయలేదని, చివరకు సరిహద్దులు, తల్లిదండ్రుల పేర్లు మారిపోయాయని కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. కంప్లైంట్స్ను పరిష్కరించకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడంతో అన్నదాతల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ 2 కారణాలు గత వైసీపీపై ప్రభావం చూపాయి. సమగ్ర భూ సర్వే పేరిట జగన్ పెద్ద కసరత్తే చేశారు. వైసీపీ హయాంలో 6,680 గ్రామాల్లో సర్వే చేయగా 9 లక్షల మందికి భూ సమస్యలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే రీసర్వే చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేసిన విషయం వైసీపీ వ్యూహకర్తలకు తెలుసు. అయినా తెలియనట్లుగా జగన్కు కలరింగ్ ఇచ్చారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. పైగా సమగ్ర భూ సర్వేలో మొత్తం తప్పుల తడకగా మారినా అద్భుతంగా జరిగిందని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు వైసీపీ అధ్యక్షుడు. అధికారంలో ఉన్నప్పుడు పవర్ పోయిన తర్వాత కూడా జగన్కు అదే నివేదిక ఇచ్చారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భూ సర్వేపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిందన్న వాస్తవాన్ని జగన్ తెలుసుకోలేకపోవడం దురదృష్టకరమన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. మాట్లాడుతుంది నిజమా కాదా అన్న విషయాన్ని పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు అంచనా వేసుకోలేకపోతున్నారని వైసీపీ సీనియర్ నేత ప్రశ్నించారు. మరోవైపు దావోస్ పర్యటన ముగించుకుని ఈ నెల 23న అమరావతికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర జగన్ మీడియా మీట్ అంశం ప్రస్తావనకు వచ్చింది.
భూ సర్వేలో తప్పులపై ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు ఏబిఎన్ టీవీలో వచ్చిన కథనాలపై చర్చ జరిగిందని సమాచారం. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు టీడీపీ నేతలు, అధికారులు జగన్కు స్క్రిప్ట్ రాస్తున్న వారితో పాటు వ్యూహకర్తలను సన్మానించాలని చర్చించుకున్నారు. తప్పులు రాసిస్తే వాటిని మీడియా ముందుకు వచ్చి నిజాలుగా మాట్లాడుతున్న జగన్ ఆ తర్వాత వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. వైసీపీ చేస్తున్న ఘోర తప్పిదం ఇదేనని టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సమగ్ర సర్వే పేరిట జరిగిన తప్పిదాలతో నష్టపోయిన లక్షలాది మంది రైతులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భయపడిన అన్నదాతలు గత ఎన్నికల్లో మూకుమ్మడిగా జగన్కు వ్యతిరేకంగా ఓటేశారని ఓ అధికారి కామెంట్స్ చేశారు. దీనికి తోడు రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలు, ఆక్రమణలు, దందాలు బయటకు వస్తాయేమోనని వైసీపీ నేతల్లో భయం ఉందని భావిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దహనం చేసిన వైనాన్ని ప్రజలు మర్చిపోలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోలేని వైసీపీ నేతలు ఇంకా ఆత్మ వంచనకు పాల్పడుతున్నారు. అందుకే జగన్కు స్క్రిప్టు ఇస్తున్న వ్యూహకర్తలకు సన్మానం చేయాలని, వారు ఇదే ట్రెండును కొనసాగించాలని టీడీపీ నేత వ్యాఖ్యానించారు. జగన్ మీడియా మీట్ జనంలో చర్చనీయాంశంగా మారుతోందని, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది తెలుగుదేశం నేతల మాట. జనంలో ఉండేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని గమనించాలని మరో టీడీపీ నేత సూచించారు. జగన్ అత్యుత్సాహంతో వైసీపీకే నష్టం జరుగుతోందని, భవిష్యత్తులో మీడియా ముందుకు వచ్చేటప్పుడు అయినా అన్ని విషయాలపై అధ్యయనం చేయాలని సొంత పార్టీ నేతలు కోరుతున్నారు. ఏం చేస్తారో చూడాలి మరి.